బిగ్ బాస్ సీజన్ 9లో మరో వీకెండ్ రావడంతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన నాగార్జున గారు చాలా సీరియస్‌గా ఉన్నట్లు ప్రోమోలో అయితే కనిపించింది. ఇందులో భాగంగానే హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్‌ని పలకరించి తనూజ దగ్గరకొచ్చి అడిగారు. "తనూజ ఏంటమ్మా నీ గేమ్" అనేసరికి తనూజ షాక్ అయ్యి, షేక్ అయ్యి చూస్తుంది. అయితే ఏమైంది సార్ అంటే, "నిజంగా నువ్వు గేమ్ చాలా బాగా ఆడుతున్నావు. కానీ నీలో ఒక మైనస్ ఏంటంటే చాలా ఎమోషనల్ అయిపోతున్నావు. ఎవరైనా సరే నీకు సపోర్ట్ చేస్తే ఒకలా మాట్లాడుతున్నావు. నీకు సపోర్ట్ చేయలేకపోతే నువ్వు చంద్రముఖిలా మారిపోతున్నావు. సో, నీలో ఉన్న మైనస్‌ని నువ్వు తగ్గించుకుంటే నీ అంత తోపు ఉండరని నీకు చాలా సందర్భాల్లోనే చెప్పాను. కానీ నువ్వు ఎందుకు అది మిస్ అయ్యి ముందుకు వెళ్తున్నావనేది నాకు అర్థం కాలేదు" అంటే, ఈలోగా తనూజ మాట్లాడుతూ నా అనుకున్న వాళ్ళందరూ కూడా నన్ను మోసం చేస్తుంటే నేను అది తీసుకోలేకపోతున్నాను. మరి అంతే కదా! ఇది బిగ్ బాస్ అమ్మా! మీ ఇల్లు కాదు నటించి ఉండడానికి. బిగ్ బాస్ హౌస్‌లో హౌస్‌మేట్స్ సమయానుసారంగా వాళ్ళు ఊసరు వెళ్లి రంగులు మారుస్తూ ఉంటారు. అది నువ్వే తెలుసుకొని గేమ్ ఆడాలి. అవును సార్. నీకు నామినేషన్స్‌లో ఇమ్మాన్యుయేల్ ఏదో ఇష్యూ చేసి నిన్ను నామినేట్ చేశాడు కదా! ఆ రోజు రాము రాథోడ్‌కి ఈ తనుజ అనే మాట మార్చిందని చెప్పేసి అంటే, అవును సార్. ఆ విషయం నేనే అడుగుదాం అనుకున్నాను. నామినేషన్‌లోని ఇమ్మాన్యుయేల్ ఏమి అన్నాడంటే, ఆ రోజు నువ్వు నాకు సపోర్ట్ చేస్తానని చెప్పి, నువ్వు నాకు సపోర్ట్ చేయకుండా రాము రాథోడ్‌కి సపోర్ట్ చేశావంటూ మాట మార్చేశాడంటే నిజంగానే ఇమ్మాన్యుయేల్ లేపి, ఇమ్మాన్యుయేల్ మరి తనూజ మాట మార్చిందా అంటే, అవును సార్ 100% మాట మార్చింది సార్ అంటే, సరే నీకోసం ఒక వీడియో వేసి చూపిస్తాను అంటూ ఏదైతే తనూజ డెసిషన్ తీసుకుందో ఆ డెసిషన్ ముందు ఇమ్మాన్యుయేల్‌ని అడిగితే, ఇమ్మాన్యుయేల్ సర్లే వదిలేసేయి ఇచ్చేసేయని అన్నాడో ఆ వీడియో వేసి చూపించి మరి ఇమ్మాన్యుయేల్ గట్టిగా ఇచ్చుకొని తనూజని మెచ్చుకున్నాడని చెప్పాలి. చూసావు కదా ఇమాన్యుయేల్, అందులో నువ్విచ్చేసే అన్న తర్వాత తను తన డెసిషన్ చెప్పింది. సో, నేను హౌస్ ఓనర్‌గా పర్మనెంట్‌గా రాము రాథోడ్‌ని పంపిస్తున్నానని. కానీ నువ్వు నామినేషన్‌లో బుకాయించావు. అది ఎంతవరకు కరెక్ట్ అంటూ తనూజకి చాలా సపోర్ట్‌గా మాట్లాడారు నాగార్జున గారు. దీంతో తనూజ చాలా అంటే చాలా థ్యాంక్ యూ సార్. నన్ను మీరు అర్థం చేసుకున్నారు అంటే, నేను ఎవరిని అర్థం చేసుకోనమ్మా. నువ్వు ఎంత కరెక్ట్‌గా గేమ్ ఆడుతున్నావు అనేది జనాలు చూస్తున్నారు. ఇక్కడ ప్రతీదీ కూడా రికార్డ్ అవుతది. అలాగే రేషన్ మేనేజర్‌గా నువ్వు కరెక్ట్‌గానే చేశావా అంటే, నేను కరెక్ట్‌గానే చేశాను సార్. కానీ నన్ను కావాలని టార్గెట్ చేశారు అంటే, సరే మరి తనుజ రేషన్ మేనేజర్‌గా కరెక్ట్‌గా చేసిందా అన్నవాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. కరెక్ట్‌గా చేయలేని వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి అంటూ నాగార్జున చెప్పడంతో హౌస్‌లో ఉన్న ప్రతి ఒక్క కంటెస్టెంట్ కూడా తనూజకి ఎవ్వరూ హ్యాండ్ రైజ్ చేయలేదు. చూసావు గదా! మరి హౌస్‌లో ఉన్నవాళ్ళు కంటెస్టెంట్ నిర్ణయం ఎలా ఉంది? మరి ఆడియన్స్ నిర్ణయం తెలుసుకుందాం అంటే, యెస్ సార్ అంటే ఆడియన్స్ అందరూ కూడా తనూజ ఏదైతే రేషన్ మేనేజర్‌గా చేసిందో అది కరెక్ట్ అంటూ పోలివ్వడంతో తనూజ నీ గేమ్ హౌస్‌లోకి వాళ్ళకి నచ్చకపోయినా ఆడియన్స్‌కి నచ్చింది కదా! సో, నువ్వు ఇంకా కంగారు పడాల్సిన అవసరం లేదంటే తనూజ మళ్ళీ ఏడ్చి థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటూ ఆడియన్స్ అంటూ తెలియజేసింది. భాగంగానే కెప్టెన్ అవ్వలేనందుకు కూడా ఎందుకంత ఎమోషనల్ అయిపోయావంటే నాకు చాలా బాధ అనిపించింది సార్. ప్రతిసారి కూడా కెప్టెను చివరి వరకు వెళ్తున్నాను. కానీ కెప్టెన్ కాలేకపోతున్నాను. హౌస్‌లో సాయి అంటే నా కోసం సపోర్ట్ చేస్తానని చెప్పి అలా మోసం చేయడం నాకు నచ్చలేదు సార్. నేను ఎప్పుడైనా ఒకటే చెప్తాను. నాకు సపోర్ట్ చేస్తానంటే చేస్తానని చెప్పాలి. లేకపోతే లేదని చెప్పాలి. అంతేగాని తర్వాత మాటలు మార్చి నన్ను మోసం చేస్తే నేను తట్టుకోలేను సార్ అంటే, సరే అమ్మా నువ్వంత ఎమోషనల్ ఏమీ అవసరం లేదు. నెక్స్ట్ టైమ్ ట్రై చెయ్యి అంటూ బెటర్ లక్ తనూజ. ఏదేమైనా సరే నువ్వు ఎమోషనల్ అవ్వకుండా నీ గేమ్ మీద నువ్వు ఫోకస్ చెయ్యి. ఇంకెన్నో రోజులు లేవు. 1 ½ మంత్ మాత్రమే ఉంది. నీ దృష్టి గేమ్ ద ఫోకస్ అంటూ నాగార్జున మంచి బూస్టప్ ఇచ్చారు తనూజకి. మరి మొత్తానికి తనూజ ఏదైతే నామినేషన్‌లో చెప్పిందో ఇమాన్యుయేల్ తప్పు చేశాడని అన్న పాయింట్ చేసి మరి తనుజ గ్రేట్ అంటూ నిరూపించిన దానిపై మీరేమంటారనేది కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హావ్ ఎ నైస్ డే.